వెరీ గుడ్. మొత్తానికి ఫ్రెండ్లీ గణేశుణ్ణి నువ్వు తయారు చేస్తున్నావు అన్నమాట. నీ ప్రయత్నానికి నేను కూడా చేతులు కలుపుతాను నిలవేణి. మట్టి పిసుక్కునేదాంతో నువ్వు చేతులు కలపడం ఏంటి తారక్? డాడీ, నీలవేణి అడుగుజాడల్లో నడవడం నాకిష్టం. అర్థమయ్యేట్టు చెప్పండి మీ ఆవిడికి. వెరీ గుడ్, వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు కానివ్వు. వీళ్ళు చేసే పనులు, ఈ మాటలు ఇలాగే ఉంటాయమ్మా, నువ్వేం బాధపడకు. కాంచనమ్మ గారు, మనమే స్వయంగా విగ్రహం తయారు చేసి పూజించటంలో ఎంత ఆనందం ఉంటుందో మీకే తెలుస్తుంది. వీళ్ళు తయారు చేసేలోగా పండగ అయిపోతుందేమో. మట్టి తీసుకొచ్చిన 20 నిమిషాల్లో మన ఇంట్లో వినాయకుడు ఉండబోతున్నాడు. అది ఎలా అన్నది మీరే చూడండి. కుకుటేష్, ఏం చేస్తున్నావు? నీలవేణమ్మ మట్టి తీసుకొస్తుంది కదా చిన్నయ్య గారు, వినాయకుడి విగ్రహం తయారు చేయడానికి ఇదంతా శుభ్రం చేయమని చెప్పింది. ఓహో, అలాగా. ఒక మాట చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా నీలవేణి. దీన్ని మోయడానికి ఇద్దరం ఎందుకని పిలవలేదు సార్. సగం దూరం నేను పట్టుకొచ్చేవాడిని కదా. మీకు ఈ పనులు అప్పచెప్పానంటే అమ్మగారు ఊరుకుంటారా? గొడవ చేస్తారు కదా. నీతో వస్తానంటేనే గొడవ చేస్తారనుకుంటే ఇప్పుడు విగ్రహం తయారు చేయడానికి నీతో పాటు మట్టిలో చేతులు పెట్టి నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడేం చేస్తారంటావు మరి? మీకెందుకు సార్, నేను చేసేస్తానులేండి. నో 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 నో, నేను హెల్ప్ చేయాల్సిందే. అన్నా, బకెట్తో నీళ్లు, పూజ సామాన్లు తీసుకురా. ఒక్క నిమిషంలో తీసుకొస్తానమ్మా. బాగా గట్టిగా, కొంచెం అటు ఇటుగా ఆ పిండిని కలిపినట్టుగా కలపాలి సార్. విగ్రహం తయారవ్వడానికి మట్టి స్మూత్ గా ఉండాలని అర్థమైంది నిలవేణి. సార్ జాగ్రత్త, చూసుకోండి, అందులో చిన్న చిన్న రాళ్లుంటే గుచ్చుకోవచ్చు. ఐ విల్ మేనేజ్. ఆ కట్టు విప్పేస్తే మీకు ఫ్రీగా ఉంటుందేమో చిన్నయ్య గారు. దీన్ని అస్సలు విప్పకూడదు. ఒక్క చెయ్యి సాయం చేసినా చాలు. నిజమే చిన్నయ్య గారు, ఒక్క చేయితో చేసినా 2 చేతులతో చేసినా సాయం సాయమే కదయ్యా. నిలవేణి, నేను కింద కూర్చొని చేస్తాను. నిలవేణి, ముందు ఏం చేయాలో చెప్పు. అని నీళ్లు పోయొద్దు, ఇలా ముద్దలా చేయాలి. అనుకున్నాను, మీ ఇద్దరు కలిసి ఇలా చేస్తుంటే ఎవరి దిష్టైనా తగ్గుతుంది అనుకునే లోపు ఆ మహాతల్లి రానే వచ్చింది. తారక్, వాట్ ఇస్ దిస్? డర్టీగా ఏంటిది?
డట్టి ఎక్కడుంది? ఓ, నీ బుర్రలోనా? నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు జోక్ చేస్తావేంటి తారక్? మట్టిలో చేతులు పెడితే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. గణపయ్యని తయారు చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? వాట్ ఆర్ యు టాకింగ్? దేవుణ్ణి తయారు చేయడమేంటి? కామెడీ కాకపోతే. హలో అమ్మాయి గారు, మీకు ఇవన్నీ అర్థం కావు. మీరు మాట్లాడకుండా చూస్తూ ఉండండి. వాట్? మరి లేకపోతే ఏంటండి? విఘ్నేశ్వరుని చేస్తున్న భక్తులను చూసి శభాష్ అని మెచ్చుకోకుండా కసుబుస్ అంటారేంటి? వీళ్ళిద్దరూ విగ్రహం తయారు చేస్తున్నారా? అవునమ్మగారు, ఎలాంటి కల్తీ పౌడరు కలపకుండా స్వచ్ఛమైన మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నాం. ఇదే విగ్రహాన్ని పూజలో పెట్టబోతున్నాం. ఇంక పూజ జరిగినట్టే. ఎలా చేస్తారో చూస్తాను నేను కూడా. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అమ్మగారు, చెయ్యివ్వండి. అక్కర్లేదు. బురద చెత్త సాయం చేసి నాకు బురద అంటిద్దామని చూస్తున్నారా? నువ్వే బురదలో ఉన్నావు. సరే, లేస్తావో మరి? నేనే లేస్తాను. నేనే. అయ్యో పా. అయ్యో, ఏమైంది చూడు. ఇప్పుడు చూడు, మొత్తం అంటుకుంది. అందుకే అంటారు, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ భగవంతుడితో పెట్టుకోకూడదు అని. అమ్మగారు, లోపల రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకోండమ్మా. నాకు ఎవరి సలహా అక్కర్లేదు. ఇది మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోతే నాకు బురద అంటేదా? అంతా నీ వల్లే. ఆంటీ, వెళ్ళు, ఆంటీ, వెళ్ళు. అమ్మగారు, ఆంటీ. ఆంటీ అయినా ఏం చెప్తుంది? ముందు డ్రెస్ క్లీన్ చేసుకో అని చెప్తుంది. శ్రీ గణపతిని సేవింపరారే శ్రీతమానవులారా, వాగాధిపాది సుపూజల చేకొని. అర్చన, నువ్వు విడిచిన చీర కవర్లో పెట్టాను. రేణుకని పిలిచి వాషింగ్కి ఇస్తాను. వద్దు నిమిష, దాన్ని పిండకుండా నా గదిలో పెట్టుకుంటాను. అదేమైనా గిఫ్ట్ అనుకున్నావా భద్రంగా దాచిపెట్టుకోవడానికి? పేడ పిసుక్కొని పల్లెటూరులో బ్రతకాల్సిన నీలవేణి ఇక్కడికి వచ్చి కంపెనీకి బోర్డు మెంబర్ అయింది. ఇప్పుడు దానివల్లే నేను బురదలో కూడా పడ్డాను. షిట్, చాలా షేమ్గా ఉంది. అది నా ఈగో మీద దెబ్బ కొట్టింది. అందుకే ఆ చీర దానికి గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. పడ్డా ఉండ కదమ్మా, అలా ఎలా పడ్డావు చూసుకోవాలి కదా. నవ్వుతారేంటండి? దేవుడి దయ వల్ల తనకేం దెబ్బలు తగలలేదు. ఆ దేవుడే శిక్షించాడని పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ దేవుడి దయ వల్ల తనకి దెబ్బ తగలేదు అంటావేంటి? వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నప్పుడు అర్చన వెటకారాలు ఆడినందుకే ఇలా జరిగిందని పని వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు.